ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క నామమున మీ అందరికీ కూడా సాయంకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రతి ఆదివారము ఇలా లైవ్ కార్యక్రమం ద్వారా మనందరము కూడా బలపరచబడుతూ ఈ వాక్యము ద్వారా ముందుకు నడిపించబడుతున్నందుకే దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారని మేము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఆలస్యం చేయకుండా ఈ వారము దేవుడు మనకు నేర్పించబోతున్నటువంటి చక్కటి పాఠాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో పరిశుద్ధాత్మ దేవుని శక్తితో వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యము అద్భుతమైనది. నీ వాక్యము జుంటె తేనె దారల కంటే మధురమైనది. నీ వాక్యము నాయనా తండ్రి మమ్ములను అనేకమైనటువంటి ఆశీర్వాదములలోనికి నడిపించేటువంటి అద్భుతమైనటువంటి మార్గము. అలాంటి నీ వాక్యము ద్వారా మేమందరము కూడా బలపరచబడటానికి మీరు కృపను అనుగ్రహించండి. ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలించాలి అనంటే పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడాలి. నీ దాసురాలైన నన్ను నీ శిలువ చాటున మరుగుపరుచుకొని బలంగా వాడుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము విని పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నింపబడి రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి వారి జీవితములో చక్కటి పునాది చేత కట్టబడి ఉండాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా అద్భుతమైనటువంటి మాట రాస్తూ ఉన్నాడు. అందుకనే అందరం కూడా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను మనం చదువుకొని ఈరోజు ధ్యానం చేసుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిజములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, సత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో 6 పిల్లర్స్ మెయిన్గా ముఖ్యంగా కనపడుతూ ఉన్నాయి. ఈరోజు మొదటి పిల్లర్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఏంటి అది మనం చదువుకున్నట్లయితే, మారు మనస్సు పొందాలి. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుకునే వారముగా ఉండాలి. ఇది మూల భాషలో గనక మనం చూస్తున్నైతే గ్రీకు భాషలో మెటనోయా అనేటువంటి పదానికి సూచిస్తూ ఉంది. మెటా అంటే మార్పు, నోస్ నోయా అంటే నూస్ అంటే మనస్సు, మార్పు చెందినటువంటి మనస్సు. దీని భావాన్ని గనక మనం చూస్తే అది పశ్చాత్తాపము అని అక్కడ సైడ్లో రాయబడుతూ ఉంటుంది. మార్పు చెందినటువంటి మనస్సు, నథింగ్ బట్ పశ్చాత్తాపము అని అక్కడ ఫుట్ నోట్లో రాయబడుతూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మారిన మనస్సు చాలా చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులముగా మనము స్థిరపరచబడాలి అనంటే పశ్చాత్తాపము అనేటువంటి ఒక గట్టి పునాది మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. ఇది ఏ ఒక్క పునాది, ఏ ఒక్క పిల్లర్ సరిగ్గా లేకపోయినా సరే ఇల్లు ఎలా కూలిపోతుందో, నీ ఆత్మీయమైనటువంటి విశ్వాస జీవితంలో ఏ ఒక్క పిల్లరు లేకపోయినా సరే నీ జీవితము పడిపోయినట్లే అని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా అద్భుతంగా ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికను మనకు రాస్తూ ఉన్నాడు. అసలు ఈ పశ్చాత్తాపం అనే పునాది ఏంటి? ప్రభు ఎలాంటి పశ్చాత్తాపాన్ని ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి, ఆయన ఎలాంటి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడో మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. దీనికి ఒక చక్కటి ఉదాహరణగా ఒక 2 వ్యక్తులను బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. పశ్చాత్తాపపడటం, మార్పు చెందటం అంటే ఒక మనిషి మామూలుగా దేవాని దగ్గరకు వచ్చేసాను, నన్ను క్షమించేసేయ్ అని చెప్పటము ఎంత మాత్రము కాదు. నీ ఆలోచన, నీ తలంపులు, నీ ప్రవర్తన, నీ యొక్క సమస్తమైనటువంటి వాటిని విడిచిపెట్టి
ప్రభు పాద సన్నిధానములో కేవలము ఆయన ఆలోచనకు మాత్రమే, ఆయన చిత్తానికి మాత్రమే తల ఒగ్గుతూ నిన్ను నీవు తగ్గించుకొని నీ శరీరంలో నీ ఆలోచనలని సమస్తాన్ని ప్రభు దగ్గర సమర్పించుకోవటమే నిజమైనటువంటి పశ్చాత్తాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి అని అంటే బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తుల జీవితాలలో జరిగినటువంటి ఆ యొక్క పశ్చాత్తాపము అద్భుతమైనటువంటి సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఒక ఇద్దరు వ్యక్తుల జీవితాలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి పాపం చేసినటువంటి వారే, కానీ ఒకరు దేవుని చేత హత్తుకోబడ్డారు, ఒకరు దేవుని చేత రిజెక్ట్ చేయబడ్డారు. వీరిద్దరూ కూడా ఇజ్రాయేలీలకు రాజులుగా అభిషేకించబడినటువంటి వారే. వీరిద్దరూ కూడా ఇజ్రాయేలీల చేత ఘనత పొందుకున్నటువంటి రాజులే. వీరిద్దరూ కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా అభిషేకించబడినటువంటి వారు. వీరిద్దరు జీవితాన్ని గనుక చూసినట్లయితే ఇంచుమించు 40 సంవత్సరాలు ఇద్దరు కూడా ఇజ్రాయేలీలను పరిపాలించినట్లుగా మనం తెలుసుకోవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిద్దరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి వారిగా ఉండటం మాత్రమే కాదు, కానీ వీరేం చేశారో తెలుసా? ఒకే రకమైనటువంటి పాపాన్ని కూడా వీరిద్దరు కూడా చేశారు. కానీ one was being rejected and another was made the whole a pleased person to God's own heart. దానికి కారణాలు ఈరోజు మనం తెలుసుకోవాలని, దానికి కారణాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే అందరం కూడా మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయమును గనక మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క 1 నుండి 11 వచనాలు గనక మనం చదువుకుంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు. సౌలా, నీవు అమాలేకీయుల మీదకు యుద్ధం చేయడానికి వెళ్ళాలి. ఆ అమాలేకీయుల మీద నీవు యుద్ధము చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేనిని కూడా నీవు తిరిగి తీసుకొని రావడానికి వీలు లేదు అని ఒక చక్కటి ఆజ్ఞ దేవుడు చెప్తున్నాడు. నీ దేవుడు నీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు కాబట్టి నీవు అది చేయాలి అని ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలుకు చెప్పినప్పుడు, ఓకే, ప్రవక్త గారు చెప్పారు కాబట్టి అది దేవుని మాటనే, నేను తప్పకుండా అమాలేకీయుల మీదకు యుద్ధానికి వెళ్తున్నాను, దేవుడు మనకు విజయాన్ని ఇచ్చేస్తానని చెప్పాడు కాబట్టి మనము అమాలేకీయుల మీదకు యుద్ధానికి వెళ్దామని తన సైన్యముతో బయలుదేరి వెళ్ళాడంట. ఇక్కడ మనం చూస్తే అతను చక్కగా తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ అమాలేకీయులను దేవుడు చెప్పినట్లుగానే సౌలు చేతికి అప్పగించేశాడు. అప్పగించేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అమాలేకీయుల రాజు అయినటువంటి అగాగును, ఆ అమాలేకీయులలో శ్రేష్టమైనటువంటి గొర్రెలను, ఆ అమాలేకీయులలో శ్రేష్టమైనటువంటి ఎడ్లను, ఆ అమాలేకీయులలో శ్రేష్టమైనటువంటి మేకలన్నిటినీ కూడా ఏం చేశాడో తెలుసా? సౌలు తనతో వెంట పెట్టుకొని మరి ఆయన ఇజ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చేసాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు బాహాటంగా ఒక భయంకరమైనటువంటి తప్పును చేసేసాడు. దేవుడు చెప్పినది చేయలేదు. దేవుని మాట వినకుండా దేవునికి తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. దేవుని ఒక్క వాక్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే, దేవుడు చెప్పిన మాట వినుకోకుండా తన సొంత చిత్తాన్ని, తన సొంత ఆలోచనలను ఆయన తీసుకొని సౌలు ఏం చేశాడో తెలుసా? మరి చక్కగా జయమిచ్చిన దేవునికి స్తోత్రం చెప్పేస్తూ మరి ఆ యొక్క ఇజ్రాయేల్లోనికి వచ్చేసాడంట. సమూయేలు ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడంట. సమూయేలు, సౌలు భయంకరమైనటువంటి పాపము చేశాడు, ఆజ్ఞ అతిక్రమం అనే పాపం, నా మాట వినలేదు కాబట్టి నేను అతని మీద చాలా కోపంగా ఉన్నాను, నువ్వు ఫస్ట్ వెళ్ళు అని సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతున్నాడు. 13వ వచనం మనం చదువుకుందాము. అటు తర్వాత సౌలు నెద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చితిననగా
సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవని అతన్ని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలము చేసితిమి అని ఎంత ధైర్యముగా పొగరుగా మరి సమూయేలుకు ఆన్సర్ చెప్తున్నాడంట సౌలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ చదవబడినటువంటి లేఖన భాగమును చూస్తే సమూయేలుకు చాలా కోపం వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే నీ దేవుడైన ఈయన తప్పు చేయింది పోగా, ఈయన తప్పు చేశాడు, దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పింది చేయలేదు, చెయ్యకపోగా ఏం చేస్తున్నాడు, నేనైతే ఏం తేలేదయ్యా, ఇగో నా ప్రజలే దేవునికి నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించటానికి తీసుకొని వచ్చారు అని చెప్తున్నాడంట. సమూయేలుకి ఎంత కోపం వచ్చిండొచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్న మొన్నటి వరకు నా దేవుడు, నా సజీవుడైనటువంటి దేవుడు యెహోవా, నేను ఆరాధించుచున్నటువంటి దైవమైనటువంటి యెహోవా, నా నిత్యుడగు తండ్రి అయినటువంటి యెహోవా, ఎన్ని మాటలు చెప్పుంటాడు సౌలు. కానీ ఈరోజు గర్వముతో ఏం చేస్తున్నాడంటే నీ దేవుడైన యెహోవా అంటున్నాడంట. ఈయనకు దేవుడు కాదా ఆయన? ఈయనకు దేవుడు కాదా ఆయన? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు సౌలు జీవితము మన జీవితంలో ఎన్నో పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంది. అతను చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపడవలసినటువంటి సమయంలో, సౌలు ఒబీడియన్స్ చూపించాల్సినటువంటి సమయంలో తన డిస్ఒబీడియన్స్ని అక్కడ చూస్తూ ఉన్నాడు. ఎంత ప్రైడ్గా ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి ఈ సౌలు యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే, ఒకటి, దేవుడు చెప్పిన మాట వినలేదు, దేవుడు చేయొద్దన్నటువంటి పనిని చేశాడు. ఆ రాజును కూడా నీవు తీసుకొని రాకూడదు అని చెప్పాడు. ఆ అమాలేకీయుల మీద నేను నీకు జయమిస్తాను అని దేవుడు చెప్పాడు. ఏ రాజ్యముతో యుద్ధానికి వెళ్ళినా, ఏ రాజులు కొట్టుకున్నా సరే, ఆ రాజ్యము యొక్క రాజును చంపితేనే ఆ దేశము మీద, ఆ రాజ్యము మీద విజయము వచ్చినట్లు. ఇది మనందరికీ కూడా తెలిసిందే. ఈ యొక్క సౌలు ఏం చేస్తున్నాడంటే ఆ దేశము యొక్క రాజును పట్టుకొని వచ్చాడంట. నేను పట్టుకొని వచ్చాను ఈయనని అంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, అరే పిచ్చోడా, రాజును పట్టుకొని వస్తే నీకు విజయం ఎక్కడా? సమూయేలు చెప్తూ ఉన్నాడు, సౌలా ఎంత తప్పు చేసావయ్యా, నువ్వు దేవుని మాట వినుకోకుండా, దేవుడు చెప్పింది చేయకోకుండా నువ్వు ఎంత తప్పు చేసావయ్యా. దేవుని ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది, ఇజ్రాయేలీలకు రాజుగా నిన్ను దించేస్తున్నాడు దేవుడు, నీ సింహాసనము నీ నుండి దూరం చేయబడుతుంది అని సౌలు చెబుతూ ఉంటే భయమేసి ఎక్కడ తన సింహాసనం పోతుందోనని, ఎక్కడ తనకున్నటువంటి పదవి పోతుందోనని, ఎక్కడ తనకున్నటువంటి హోదా పోతుందోనని అప్పుడు భయముతో ఏం చేస్తున్నాడంట, పశ్చాత్తాపడినట్టు యాక్టింగ్ చేస్తున్నాడంట. అమ్మో, నన్ను క్షమించు, అయ్యో సమూయేలు అలా చేయకు, నేను నిజంగా తప్పు చేశాను, నాది తప్పే, మరి నాది కూడా తప్పు కాదు, నా చుట్టూ ఉన్నవారు తీసుకొద్దాం దేవునికి బలి అర్పించడానికే కదా, దేవునికి ఇవ్వడానికే కదా, మనం ఏమన్నా సొంతగా వాడుకొని కోసుకొని తినటానికి ఏమైనా తెచ్చుకుంటున్నావా అని చెప్పారయ్యా, ఇది నా తప్పు కాదు అన్నట్టుగా సౌలు అక్కడ సమూయేలుకి సమాధానం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, సమూయేలు నీవు ఇక వెళ్ళిపో అని చెప్పాడంట. అదే 33వ అధ్యాయం 35వ వచనంలో, అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయిన, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయిన. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలు గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలు ఇజ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత ఘోరమైనటువంటి మాట, ఎంత బాధాకరమైనటువంటి మాట చూడు. సౌలు చేసినటువంటి తప్పు మూలాన ఏమంటున్నాడంట, యెహోవా
పశ్చాత్తాపపడ్డాడు అని ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడే తెలిసిపోయింది, సౌల్ వాజ్ బీన్ రిజెక్టెడ్ బై గాడ్. ఇక్కడ ఈయనలో కూడా పశ్చాత్తాపం ఉంది. మనం మాట్లాడుకుంటున్నట్లుగా ఇంకొక రెండో వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకొని ఈ యొక్క వాక్యము మనకేం నేర్పిస్తుందో మనం నేర్చుకుందాం. అందరం కూడా 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మీరు లైవ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇవి చదువుకోవాలి. ఎందుకంటే ఇవి మన జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి పాఠాలను మనకు నేర్పిస్తూ ఉంది. ఈ యొక్క అధ్యాయంలో చదువుకున్నట్లయితే దేవుడు చెప్పాడంట, దావీదు నువ్వు ఈరోజు యుద్ధానికి వెళ్ళు, నువ్వు యుద్ధము చేయాలి, కాబట్టి నువ్వు యుద్ధ భూమిలో ఉండాలి అని దావీదుకు చెప్తే మన దావీదు గారు ఏం చేశారు అనంటే, చక్కగా నిద్రపోయి ఉండవలసినటువంటి స్థలములో ఉండకుండా, చేయాల్సినటువంటి పని చేయకుండా, దేవుని మాట వినుకోకుండా ఉండరానటువంటి స్థలములో మిద్దె మీద పడుకొని ఉన్నాడంట. పడుకొని లేవంగానే ఈ యొక్క దావీదు కన్నులకు బెత్సెబా స్నానం చేస్తూ కనపడంగానే he was sinned with Bathsheba, and not only he was sinned with Bathsheba, but he committed a murder. So David sinned against God with the sin of adultery with Bathsheba. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఘోరమైనటువంటి పాపం చేసేసాడు. ఉండవలసినటువంటి స్థలములో ఉండకుండా, దేవుడు చెప్పినటువంటి స్థలములో ఉండకుండా, దేవుడు చెప్పినటువంటి పని చేయకోకుండా రాజులందరూ యుద్ధం చేస్తూ ఉంటుంటే ఈయన ఏం చేస్తున్నాడంట, మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడంట. తద్వారా ఘోరమైనటువంటి పాపాన్ని దావీదు జీవితంలో చేయటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మన దావీదు గారు ఏం చేశారు అని అంటే 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా, దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను, జనుల యోగక్షేమములను, యుద్ధ సమాచారమును అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా, ఊరియా రాజ్యనగరిలో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు ఫలహారము అతని యొద్దకు పంపెను. గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజ్యనగర ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి గదా, ఇంటికి వెళ్ళకపోతివని అడగగా, ఊరియా ఏమంటున్నాడంట, మందసమును ఇజ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగా నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడగు నీ సేవకులను బయట దండులో నుండగా భోజన పానములు చేయుటకు నేను ఇంటికి పోదునా అని ఊరియా చెప్తున్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్నంతా కూడా మనం చదువుకున్నట్లయితే రాజైనటువంటి దావీదు ఘోరమైనటువంటి పాపాన్ని బెత్షెబాతో చేసేస్తున్నాడు. ఘోరమైనటువంటి వ్యభిచారాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ఆయన తప్పు చేయటం మాత్రమే కాదు, ఆమె బెత్షెబా భర్త అయినటువంటి ఊరియాను కూడా ఏం చేస్తున్నాడంట, చంపించేసినట్లుగా మనం ఈ కింద వచనాలలో మనం చదువుకుంటూ ఉంటాం. ప్రజలందరి ముందు చెప్తున్నాడు, అయ్యో ఈమె విధవరాలైపోయింది, నా కొరకు, నా రాజ్యము కొరకు ఊరియా మరణించాడు, కాబట్టి ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి అతని భార్య అయినటువంటి బెత్షెబాను నేను పెళ్లి చేసుకుంటున్నానని ఊరందరి ముందు ఏం కవరింగ్ ఇస్తున్నాడంటండి, ఏదో మంచివాడిలాగా, ఆమె పట్ల న్యాయము జరిగించిన వాడిలాగా, ఆమె పట్ల దయ ఉన్నవాడిలాగా ఊరు ప్రజలందరూ, తన దేశ ప్రజలందరంటే దావీదుకు ఎంత ప్రేమనో అని డబ్బాలు కొట్టించుకుంటూ చాలా సంతోషంగా ఉన్న సమయంలో దావీదు దగ్గరకు ఒక ప్రవక్త వచ్చాడంట. ఆయనే ప్రవక్త అయినటువంటి నాతాను ప్రవక్తను చూడంగానే దావీదుకు చాలా సంతోషం వేసిందంట. ప్రవక్త కనపడితే ఆ రోజుల్లో దీవించటానికి దేవుడు పంపించినటువంటి ప్రతినిధులు అని వారిని ఎంతగానో సత్కరించి వారిని ఎంతగానో గణపరిచేసేటువంటి వారు. అలాంటి నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి, రాజైనటువంటి దావీదు యెహోవా ఆశీర్వాదము
నీ మీద నిలిచి ఉండునుగాక అని ఆశీర్వచనముతో ప్రారంభము చేసి ఏం చెప్తున్నాడంట, నీకు ఒక చిన్న కథ చెప్పాలయ్యా నేను అనంటే దావీదు అన్నాడు, అయ్యో మీరు పెద్ద ప్రవక్త కాబట్టి మీరేం చెప్తే అది నేను వింటాను, చెప్పండి అయ్యా అని చెప్పాడంట. చెప్పంగానే ఆ యొక్క ప్రవక్త ఒక చక్కటి స్టోరీని చెప్తున్నాడంట. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, రెండవ వానికి చాలా పేదవాడు కాబట్టి వాడి దగ్గర ఒక గొర్రెనే ఉంది. అతను ఆ గొర్రెను చాలా బాగా పెంచుకున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత తన పిల్లలలో ఒకటిగా భాగముగా అయిపోయింది ఆ యొక్క గొర్రె. అయితే ఈ 100 గొర్రెలు ఉన్నవాడికి వీడి ఒక గొర్రె మీద దుర్బుద్ధి పుట్టింది కాబట్టి వీడి దగ్గర ఉన్నటువంటి ఆ ఒక గొర్రెను సంహరించేశాడు అని నాతాను ప్రవక్త ఈ కథను చెప్తూ ఉండగానే దావీదులో చెప్పలేనటువంటి కోపం వచ్చేసిందంట. ఈ కథకు చాలా బాగా కనెక్ట్ అయిపోయాడు దావీదు. కనెక్ట్ అయిపోయి అంటున్నాడు, అందరం కూడా 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటే, దావీదు ఈ మాట విని ఆ మనుష్యుడి మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, చంపేయాలి నా ప్రవక్త గారు, చంపేయాలని, అట్లాంటి బతికించద్దు, బతికే అవకాశమే లేదు, వాడు ఎంత దుర్మార్గుడు, వాడి దగ్గర 100 ఉన్నాయి కానీ ఈ ఒక్క గొర్రె పిల్లను నువ్వు ఎలా సంహరించగలిగాడు వాడు అని చెప్పేసి దావీదు ఆవేశపడుతూ ఉంటుంటే నాతాను ప్రవక్త అంటున్నాడంట, కొంచెం ఆగయ్యా అని అంటూ కింద 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నాతాను దావీదును చూసి ఆ మనుష్యుడవు నీవే. హల్లెలూయా. ఆ మనుష్యుడు ఎవరో కాదయ్యా, హోల్డ్ ఆన్, ఎందుకంత ఆవేశపడిపోతున్నావు? ఆ మనుష్యుడవు నీవే. నీకు నీవుగా మహనీయుడిగా పిలిపించుకుంటూ ఏదో త్యాగం చేసినట్లుగా, ఆమెను చేర్చుకున్నట్లుగా, ఆమెకు న్యాయం చేసినట్లుగా యాక్టింగ్ చేస్తున్నావే. ఆ మనుష్యుడెవరో కాదు, నేను చెప్పుతున్న వ్యక్తి నీవే అని నాతాను ప్రవక్త దావీదుకు చెప్పాడంట. దావీదుకు నాతాను ప్రవక్త ఎప్పుడైతే ఈ మాటను చెప్పాడో దావీదులో వణుకు పుట్టింది. ఎందుకో తెలుసా? మనుష్యుడు ఎవ్వరు కూడా చూడడు కానీ రహస్యమందు చూచు దేవుడు నన్ను చూసేశాడు, దేవుని ఎదుట నా జీవితం బట్టబయలైపోయింది అని దావీదు తెలుసుకున్నాడు. అందుకని 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, నాతాను ప్రవక్త ఎప్పుడైతే మరి దావీదుతో మాట్లాడుతున్నాడో, దావీదు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెంతనము చేసితివేమి, హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. ఇది దేవునికి తెలియదా నువ్వు చేసిన పనులు? ప్రజలెవ్వరికీ తెలియకపోవచ్చు, ప్రజలందరూ నువ్వు గొప్ప కార్యం చేశావని నీకు చప్పట్లు కొట్టచ్చు, కానీ దావీదు నువ్వు చేసింది దేవునికి తెలియదు అనుకుంటున్నావా అని ప్రవక్త చెప్పంగానే 13వ వచనంలో చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను పాపము చేసి తిని దావీదు, నేను పాపము చేసి తినని దావీదు ఎంత అద్భుతంగా పశ్చాత్తాపడ్డాడో 51వ దావీదు కీర్తనలో చాలా చక్కగా దావీదు ప్రార్థన చేస్తూ పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 51వ దావీదు కీర్తనలో మనం అక్కడ పైన ఫుట్ నోట్ గనుక మనం చూస్తే, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన అని రాయబడింది. తను పాపము చేశానని, దేవుని మాటకు విరోధముగా ప్రవర్తించావు అని, దేవుని మాటను ధిక్కరించావు అని ఎప్పుడైతే నాతాను ప్రవక్త చెప్పాడో దావీదు ఇంకా వెనకడుగు వేయడం లేదు, పశ్చాత్తాపడుతున్నాడంట. మనము ఈ యొక్క వచనం వెంబడి వచనం చదువుకున్నా కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి కీర్తన. నేను ఈ కీర్తన అంతా కూడా చదవటం లేదు కానీ మీరు ఖచ్చితంగా చదవాలి. దావీదు దేవుని హృదయానుసారుడిగా మారటానికి ఈ కీర్తన ఒక మూల పదముగా ఉండబోతుంది. దావీదు జీవితంలోనికి యేసు ప్రభువారు స్థిరమైనటువంటి రాజ్యాన్ని చేయటానికి కారణం ఈ యొక్క 51వ కీర్తనగా మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను
తుడిచివేయండి ప్రభువా. నేనే నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు ప్రభువా. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము, నన్ను కడుగు ప్రభువా అని పశ్చాత్తాపముతో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మళ్ళా ఇంకా కింద మన వచనాలను గనక చదువుకున్నట్లయితే, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుబడుదువుగాక. నా తండ్రి, నీవు నా ప్రార్థన ఆలకించండి. నేను నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, ఇలాంటి తప్పు నేను చేయకుండా ఉండాల్సింది. నీతిమంతుడు అయిన దేవుడు అని నేను తెలుసుకొని కూడా నేను పాపము చేశాను ప్రభువా అని పశ్చాత్తాపముతో అక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ 12 వచనాలు కూడా చాలా అద్భుతమైనటువంటి బలమైన పశ్చాత్తాపం ఎలా దావీదు ప్రార్థన చేశాడో అద్భుతంగా రాయబడి ఉన్నాయి. అందుకనే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడై ఉన్నాడు గనక మనలను ఆయన క్షమించును అని రాయబడుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి పాపాన్ని చేశారు. ఇద్దరు కూడా దేవుని మాట వినకోకుండా ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి పాపములోనికి వారి జీవితాన్ని నడిపించారు. అయితే వీళ్ళిద్దరికీ కూడా ఒక వార్నింగ్ వచ్చింది. ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా సౌలుకు, ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా దావీదునకు ఒక వార్నింగ్ వచ్చింది. ఒకరేమో వారి తప్పును కప్పిపుచ్చుకోవటానికి, వారి తప్పును సమర్థించుకుంటూ వారు ముందుకు మాట్లాడుతూ గర్వంగా మాట్లాడుతూ ఉంటుంటే, ఒకరేమో పశ్చాత్తాపముతో దేవుని పాదాలను కడిగి 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 వారి పాపము నుండి విడుదల పొందుకునేటట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు సౌలు రిజెక్ట్ చేయబడ్డాడు, ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడిగా మార్చబడ్డాడో మనం తెలుసుకోవాలి అనంటే, అందరం కూడా మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా సమూయేలుతో ఇలాగనెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు పైవేషాన్ని చూస్తారు కానీ దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. సౌలు కూడా పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడు పశ్చాత్తాపడుతున్నాడంట? తన సింహాసనపు కుర్చీలు కదిలిపోతున్నప్పుడు, తన కిందున్నటువంటి సీటు కదిలిపోతున్నప్పుడు, ఎక్కడ ఇజ్రాయేలీల చేత నేను రిజెక్ట్ చేయబడతానో, ఎక్కడ గాడిదను కాసుకునేటువంటి నన్ను తీసుకుని వచ్చి రాజుగా చేసేసాడు, నాకిచ్చినటువంటి రాజ్య పదవి ఎక్కడైతే నా నుంచి దూరం చేయబడుతుందో అనేటువంటి భయముతో ఏం చేస్తున్నాడంట? పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అట్ ద సేమ్ టైం దావీదు తన రాజు యొక్క రాజరికాన్ని పక్కన పెట్టాడు. తను ఏడ్చి ప్రార్థన చేస్తే సేవకులు ఏమనుకుంటారో, నా కింద పనిచేస్తున్న వారు ఏమనుకుంటారో, మరి నాతాను ప్రవక్త ముందు నేను చిన్నవాడిని అయిపోతాను అనుకుంటాడో, ఏమీ చూడకోకుండా ప్రభు పాదాల ఎమ్మటే పడి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, దేవా తండ్రి, నాకిచ్చిన ఈ హోదా ఒక చిన్నవాడైనటువంటి దావీదుగా ఉన్న నేను, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నన్ను ఇజ్రాయేలీలకు రాజుగా చేసావు, ఇది కేవలం నీ కృపనే ప్రభువా, నేను నీ ఎదుట పాపము చేశాను ప్రభువా అని అంతరంగములో పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్ని వాక్యాలు వింటున్నావు, నీ జీవితంలో ఎన్ని వాక్యాలు, ఎన్ని మీటింగులు అటెండ్ అవుతున్నావు, ఎన్ని ఆదివారాలు నీ యొక్క జీవితంలో చర్చికి వెళ్ళి వస్తున్నావు, కానీ నీలో పశ్చాత్తాపం ఉందా లేదా? నీ అంతరంగంలో నువ్వు ఏమై ఉన్నావో దాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు. నీ బాహాటముగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? బాహాటముగా నువ్వు ఉపవాసం చేస్తున్నావా? అంతరంగములో నీలో గనక దేవుని మాట
విననటువంటి స్వభావము ఉన్నట్లయితే ఈరోజు ప్రభు నిన్ను నన్ను కూడా రిజెక్ట్ చేయడానికి ఎంత మాత్రము వెనకాడడని ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది పైకి భక్తిగా, చాలామంది దేవునికి దశంభాగాలు ఇచ్చేస్తూ, చాలామంది ఉపవాసాలు ఉంటూ, చాలామంది సేవ చేసుకుంటూ, చాలామంది గంటలు గంటలు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ గడుపుతూ ఉంటారు. కానీ వారి అంతరంగంలోనికి వెళ్ళినట్లయితే వారి జీవితంలో ఎవ్వరికి కనపడనటువంటి పాపము ఉంటూ ఉంటుంది. ఇలా వాక్యము ద్వారా ప్రతి వారము దేవుడు హెచ్చరిక చేస్తున్నా సరే పశ్చాత్తాప పడకోకుండా మొండిగా ఏం కాదులే నేను ప్రార్థన చేస్తున్నాను, ఏం కాదులే నాలో విశ్వాసం ఉంది, ఏం కాదులే మానవులన్న తర్వాత తప్పు చేయడం సహజమే, ఏం కాదులే దేవుని రక్తంలో గడిగేస్తాడులే, ఏం కాదులే, అవసరమైనప్పుడు పేకల మీదకి వచ్చిందంత పశ్చాత్తాపడొచ్చులే అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. బట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ దాట్ ఈ పశ్చాత్తాపం అనే పునాది మీద నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకోపోతే నీ విశ్వాస జీవితం పడిపోయినట్లే. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలంటే నీ రహస్యములో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు రహస్యంగా చెడు ఆలోచనలు కలిగి ఉన్నావా? చెడు తలంపులు కలిగి ఉన్నావా? దేవుని మీద విశ్వాసం లేకుండా ఉన్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు ఈ మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సౌలు రిజెక్ట్ అవ్వటానికి కారణం ఏంటంటే అంతరంగములో పశ్చాత్తాపాన్ని లేకోకుండా, అంతరంగంలో దేవుడంటే భయము లేకోకుండా జీవిస్తూ ఉన్నాడు. దావీదు జీవితాన్ని దేవుడు హత్తుకోవటానికి కారణం ఏంటో తెలుసా? అంతరంగములో పశ్చాత్తాపడి శుద్ధమైన హృదయాన్ని కోసము దావీదు అడుగుతూ ఉన్నాడు. అందరం కూడా యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకుంటే, ఆయన ఎక్కువ కృపను నిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన అధికారమునకు లోబడేటువంటి వారిని దేవుడు క్షమిస్తాడు. ఆయన అధికారమునకు లోబడే వారి మీద దేవుని కృపను చూపిస్తాడు. అట్ ద సేమ్ టైం సౌలు జీవితాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే యెహోవా సౌలును బట్టి పశ్చాత్తాపడెను అని అక్కడ చివరి వచనంలో మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మీద శాశ్వతమైనటువంటి కృపను నేను కుమ్మరిస్తున్నాను అన్నాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎందుకు గర్వపడుతున్నావు? ఒకవేళ దేవుడు చెప్పింది చేయకోకుండా నీకున్న పరిస్థితులను బట్టో, నీకున్న హోదాని బట్టో, నీకున్నటువంటి స్థితిగతులను బట్టో, నీకున్నటువంటి అధికారమును బట్టి నీవు గర్విస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, ఒకవేళ ఈ పాపం చేస్తున్నావు, వాక్యము నిన్ను పదే 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 హెచ్చరిక చేస్తున్నట్లయితే, దేవుని వాక్యానికి లోబడకుండా ఉండటమే గర్వము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడతారో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో, వాళ్ళు దావీదులాగా దేవుని హృదయానుసారులుగా జీవిస్తారు. ఎవరైతే దేవుని మాటకు లోబడకుండా గర్వంగా ప్రవర్తిస్తారో, గర్వం అంటే డంబకంగా మాట్లాడటము, లేకపోతే గ్రేట్గా గొప్పలు చెప్పడమో కాదండి. ఇక్కడ మరి యాకోబు రాసినటువంటి పత్రికలు ఏమంటున్నాడు? లోబడి ఉండకపోవటమే గర్వము. దేవుని వాక్యం చెప్తుంది స్మోకింగ్ ఆపేయ్, దేవుని వాక్యం చెప్తుంది డ్రింకింగ్ ఆపేయ్, దేవుని వాక్యం చెప్తుంది వ్యభిచారాన్ని ఆపేయ్, దేవుని వాక్యం చెప్తుంది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, దేవుని వాక్యం చెప్తుంది అబద్ధాలు ఆపేయ్, దేవుని వాక్యం చెప్తుంది మోసం చేయడం ఆపేయ్. ఒకవేళ ఈరోజు నీవు లోబడకపోతే నీవు కూడా ఆ యొక్క సౌలు జీవితంలోనికి, సౌలు బాటలోనికి వెళ్ళిపోయినట్లే. ఏ బాటలోనికి రావాలనుకుంటున్నావో నిర్ణయం తీసుకో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సాయంకాల సమయంలో దేవుని మాటకు మనము లోబడిన వారంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలను పాటించే వారముగా మనం ఉండాలి. వీరిద్దరి జీవితాలను మన ముందు చాలా అద్భుతంగా ఉంచుతూ ఉన్నాడు. గాడిదలు కాసుకునేవాడు సౌలైతే, గొర్రెలు కాసుకునేటువంటి వాడు దావీదు. అరణ్యంలో ఉన్నటువంటి వారిని, ఎందుకు పనికిరానటువంటి వారిని, చిన్న కుటుంబాల నుంచి
చిన్న గ్రామాల నుంచి వచ్చినటువంటి వారిని, ఎన్నికలేనటువంటి వారిని ఇద్దరిని కూడా రాజులుగా ఉండటానికి దేవుడు వారిని అభిషేకించారు. ఈరోజు దావీదు లాంటి జీవితము నీకు కావాలని, దావీదు వేసుకున్నటువంటి వాక్యం అనే పునాది మీద నీ జీవితాన్ని కట్టుకోవాలని, పశ్చాత్తాపం అనే ఒక పిల్లర్ని నీవు గనక వేసుకున్నట్లయితే నీ ఆత్మీయమైన జీవితము అద్భుతంగా కట్టబడుతూ ఉంటుంది. అలా కాకోకుండా నిన్ను నీవు మభ్య పెట్టుకుంటూ నేను చేసేది కరెక్ట్, నేను పరిశుద్ధుడను, నేను ఇలాగే జీవిస్తాను, నా స్నేహితులా జీవిస్తున్నారు, మరి వారితో నేను ఉన్నప్పుడు నాకు ఇలాంటివన్నీ చేయడం తప్పదు, కాబట్టి నేను ఇవి చేయాల్సిందే, నేను పాపం చేయాల్సిందే, చేయకపోతే వారిలో నేను తక్కువ దాన్ని అయిపోతాను అని నీవు అనుకున్నట్లయితే యూ విల్ బి రిజెక్టెడ్ బై గాడ్. నిస్సందేహముగా నువ్వైనా నేనైనా సరే మనం దేవుని చేత రిజెక్ట్ చేయబడతాం. కానీ అలా కాకోకుండా నీ హృదయాన్ని దేవునికి సమర్పించి, ఈ వాక్యము గనక నిన్ను కదిలిస్తున్నట్లయితే, ఈ వాక్యము గనక నీకు హెచ్చరిక చేస్తున్నట్లయితే, ఈ వాక్యము గనక నీలో ఇంకా ఈ పశ్చాత్తాపం అనే పునాది లేదు అని అనిపిస్తే, నిన్ను నీవు కట్టుకున్నట్లయితే నిరంతరమైనటువంటి సింహాసనము, దావీదు సింహాసనాన్ని ఎలా స్థిరపరిచారో నీ హృదయాన్ని కూడా ఆయన స్థిరపరచబోతున్నారు. నీ హృదయములో ఆయన శాశ్వతముగా ఒక సింహాసనాసీనుడిగా ఉండబోతున్నాడు. ఆయన నీ జీవితంలో రాజ్యాన్ని ఏలబోతూ ఉన్నాడు. నీ బ్రతుకును అందమైనటువంటి జీవితంగా మార్చేసి అనేకులకు ఆశీర్వాదకరముగా, దావీదుని ఎలా అయితే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచాడో అదే విధముగా నీ జీవితాన్ని స్థిరపరిచి, నీ జీవితాన్ని బాగు చేసి, నీ జీవితాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా ఆయన నిన్ను అభిషేకించబోతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఇంకా ఏమన్నా నీలో తప్పులు దాగి ఉన్నట్లయితే ఈ వాక్యము నీకు కూడా ఒక వార్నింగ్. సౌలు నాతాను కాదు, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ వాక్యమే నీకొక వార్నింగ్ బెల్గా మరి ఈరోజు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంది. నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు కట్టుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృపా, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇప్పుడు వరకు మీరు మాకు అందించిన ఈ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. సౌలు వలె ప్రభా తండ్రి అయ్యా యాక్టింగ్ చేయకోకుండా దావీదు వలె నిజమైనటువంటి పశ్చాత్తాపముతో నీ పాదముల యొద్దకు మేము వస్తున్నాం. మా హృదయాన్ని కడిగి, మా జీవితాలను భద్రపరిచి ప్రభా తండ్రి మా పాపములను, మా అతిక్రమములన్నీ తుడిచివేసి నీ కొరకు నిలబడేటువంటి ఒక అందమైనటువంటి పాత్రలుగా మమ్మలను చేయండి. మా జీవితాలను మీ హృదయానికి హత్తుకునే వారముగా ఉండినట్లుగా మేము మార్చుకునే కృపను మీరు అనుగ్రహించండి. మా మీద మీరే రాజ్యము చేసి ప్రభా తండ్రి మమ్మలను, మా కుటుంబాల మీద శాశ్వతమైన కృపను మీరు కురిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించిన గాక. చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉన్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు విడుదలను అనుగ్రహించినట్లయితే వెంబటే మాకు జవాబును రాయండి. మేము కూడా మీతో పాటు కలిసి దేవుని స్తుతిస్తాం, దేవుని కనపరుస్తాం. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించిన గాక. ఆమేన్.